నేనిప్పుడు ఎక్కడుండుంటాను? ఇంద్రలోకమా, చంద్రలోకమా, స్వర్గలోకమా? నిజంగా స్వర్గలోకమే. ఇదేంటి స్వర్గం అచ్చు మాయిలులా ఉంది. అందుకే అన్నారు గృహమే కదా స్వర్గసీమ అని. ఎవరి ఇల్లుని వాళ్ళకి స్వర్గంలో అలాట్మెంట్ చేశారేమో. భాగ్యం, ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? గోపి, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? అర్చనా, రాణి, వాసు, మొత్తం ఫ్యామిలీనే స్వర్గానికి షిఫ్ట్ అయిందేమిటి? ఓరోరి అమ్మా, ఇదేమి న్యాయము? నా కోసము తప్పించే నా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చితివి. ఓహో, నా ప్రాణములకు నీకు అడ్డుపడి తిరిగినా ఇట్లు చేసితివి. నువ్వు యమధర్మరాజువే. నో ధర్మం, నో రాజు. యు ఆర్ ఓన్లీ యముండా. ఏదో నా బెటర్ ఆఫ్ వైఫ్ని తీసుకొచ్చావు అంటే ఓకే, కానీ ఇలా హోల్ ఫ్యామిలీని తీసుకురావటం అన్యాయం, అక్రమం, తొండి. ఇదిగో నేను జగమొండిని. ఇక్కడ నీ తొండి ఆటలు సాగనివ్వను. పెద్దన్నయ్య ఎన్టీఆర్లా, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్లా నా తడాకా చూపిస్తా. మా వాళ్ళని మళ్ళీ నీతోనే వెనక్కి పంపిస్తా. వీలైతే మేమే వెళతాం. అబో అబో అబో. ఏమిటి భాగ్యం ఇది? పరమపదించాక కూడా పాత అలవాట్లను ఇంకా నువ్వు మానలేదా? అయినా నువ్వు ఈ గరిట తేవటానికి ఎలా అనుమతించితిరి? వచ్చేటప్పుడు ఏమీ తేము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము అని అన్నారుగా. అంటే వేమన గారు చెప్పింది తప్ప? లేకపోతే స్వర్గంలో కూడా ఇండియాలో లాగా సెక్యూరిటీ వీక్? నిన్నే నువ్వు చావలేదు, నేను రాను లేదు. ఇది స్వర్గం కాదయ్యా, మన ఇల్లు. అంటే నేను చావలేదా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నిన్న రాత్రి మేము చనిపోవటము, మా ఆత్మ శరీరము నుండి విడిపోయి గాలిలో అలా 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 స్వర్గానికి చేరటము మా కన్నులారా గాంచితమి. మహానుభావ, రాత్రి తమరు పడుకోక మమ్మల్ని పడుకోనివ్వక పురాణాల మీద పురాణాలు, హరికథల మీద హరికథలు చెబుతుంటే విసుగొచ్చి మీకు ఇచ్చిన మంచినీటిలో 2 నిద్ర మాత్రలు కల్పించా. ఏమిటి, మత్తు మందు కలిపితివా? నీకు మనసుందా? అసలు మనిషివేనా? కన్న తండ్రి కళ్ళు కప్పి మోసం చేస్తావా? కన్న తండ్రివి కాబట్టే 2 నిద్ర మాత్రలే కలిపాను. లేకపోతే పైకి పంపించాలని గుప్పుడు మాత్రలు వేసేవాడిని. అమ్మ ముఖం చూసి ఊరుకున్నాను. రే వాసు, ఏంట్రా మాటలు? ఆయన గురించి నీకు తెలుసు కదా. అయినా ఆ జ్యోతిషుడు చెప్పినవన్నీ అబద్ధాలేరా. ఇవాళ 24వ తారీఖు, 23వ తారీఖు జరుగుతుందని చెప్పాడు. ఏమీ జరగలేదు కదా. నాన్నా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నీకేమీ కాలేదు, నువ్వు బతికే ఉన్నావు. నేను భయపడుటయా? నో, నెవర్. కానీ ఆ జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారం 23వ తారీఖు లోపలే ఆ కుక్క నా కాలు పీకింది. ఈ వెధవ ఆ కటింపులేరు నా నెత్తి మీద వేసి బుర్ర బగలు కొట్టాడు. అప్పుడే నాలో కొంచెం డౌట్ స్టార్ట్ అయింది. దానికి తోడు ఈ భాగ్యం నన్ను మరీ భయపెట్టింది. అందుకే, లేకపోతే అసలు ఆ విషయం ఆలోచించేవాడే కాదు, భయపడేవాడే కాదు. ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ భయపెట్టానురా. అందుకే సారీ అడుగుతున్నాను. అడిగింది చాలు గాని వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. నో టిఫిన్, నో టిఫిన్. నాకు వేరే అర్జెంటు పని ఉంది. ఆ పని పూర్తయ్యే వరకు పచ్చ మంచినీళ్లు కూడా ముట్టను. ఏమిటో అంత అర్జెంటు పని? ఈ సింహం ఇప్పుడే నిద్రలేచి జూలు విదిలించింది. ఈ సింహాన్ని ఆపడానికి ప్రయత్నించకు. ఎంతకాలం నన్ను భయపెట్టి మనశ్శాంతి లేకుండా టెన్షన్ పెట్టిన ఆ జ్యోతిష్కుణ్ణి వేటాడాలి. వస్తా. కర్మ. రాణి, టిఫిన్ చేద్దామని తీసుకురా.
అక్క చింతమణక్క బాగున్నావా? బాగున్నానమ్మా. నువ్వు రోజు గుడికొస్తావా? రోజు ఎక్కడ కుదురుతుందక్క? ప్రతి శుక్రవారం తప్పకుండా వస్తాను. అక్క మీరు వెళ్ళి దండం పెట్టుకొని రండి, నేను ఇలా కూర్చుంటాను. ఎలాగూ గుడికొచ్చిన తర్వాత కూర్చొని వెళ్ళాలట కదా. అలాగేనక్క, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు వస్తావని తెలిసి ఇక్కడ మకాం పెట్టేనే తింగర బుచ్చి. అక్క, ప్రతి శుక్రవారం నువ్వు గుడికొస్తుంటావా? అవునక్క, తప్పకుండా వస్తాను. పిడుగులు పడినా శుక్రవారాలు మాత్రం తప్పకుండా వస్తాను. మరి నాకెప్పుడు కనిపించలేదే? నేను చాలా పెందలాడే వచ్చి వెళ్ళిపోతానక్క. ఇవాళంటే కాస్త రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి రావడంలో కాస్త లేట్ అయింది, అందుకే ఎదురయ్యామనుకుంటా. అందుకే ఒక మంచిదైందిలే, లేకపోతే మనం కలిసి అవడం ఏంటి? నిజమేనక్క. అవును, స్థలము రిజిస్టరు ఆఫీసు అంటున్నావు, స్థలం కొన్నావా ఏంటి? అవునక్క, ఆ రిజిస్ట్రేషన్ పనవంగానే సరాసరి గుడికొచ్చేసాను. ఎక్కడ కొన్నావక్క? నానక్రామ్ గుడి ఉందా, ఆ లెఫ్ట్ లో, ఆ డౌన్ లో, అక్కడ కొన్నాం. నానక్రామగూడలోనా? అదొక పెద్ద కథలేక. అసలేమైందంటే 2 సంవత్సరాల క్రితం ఉప్పల అవతల ఒక స్థలం కొన్నాను. అప్పుడు అది 1,00,000, ఇప్పుడు 8 లక్షలు. దాన్నమ్మి దానికి తోడు నా నగా నట్ర బ్యాంకులో పెట్టి ఇప్పుడు ఈ ఫ్లాట్ కొన్నాను. మా ఇంటి పక్కన కవిత కూడా నీలాగే చెప్పిందక్క. అవి ఇవి పోగేసి స్థలం కొంటానంది. నువ్వేమో నగా నట్రా పెట్టి కొంటానంటున్నావు. అవును, అంత అర్జెంటుగా అది అమ్మడం ఎందుకు, ఇది కొనడం ఎందుకు? అక్క, ఆలస్యం చేస్తే కొన్ని మనం అందుకోలేమక్క. ఎదురు చూపులతోనే జీవితం ముగిసిపోతుంది, ఎదుగుదల లేక ఒదిగిపోతుంది. అక్కడెక్కడో కొన్నది ఇంతది అంతయింది, ఇది అంతే అక్క, రేపంతవుతుంది. అయినా ఏమీ తెలియని దానిలాగా మొహం పెడతావేంటక్క? అక్క, ఎప్పటికైనా పెరిగేది జనం, భూమి కాదు. అందుకే ఏడాదికి స్థలాల విలువ పెరుగుతూనే ఉందక్క. ఎక్కడో అక్కడ ఇప్పుడు కొనేకపోతే ఇక ముందు మనం కొనలేమక్క. అక్క, స్థలంలో వేస్తే గింజలే కాదు, డబ్బు పెరుగుతుంది తెలుసా? నువ్వు చూస్తూ ఉండు. ఇప్పుడు నేను కొన్న స్థలం సంవత్సరం తిరిగేసరికి 4 రెట్లు అవుతుంది. 10 లక్షలు పెట్టాను కదా, 40 లక్షలై కూర్చుంటుంది. అదే రేపు 4 కోట్లైనా ఆశ్చర్యపడనక్కర్లేదక్క. అమ్మో, కవిత కూడా ఇదే మాట అందక్క. అది కొన్న స్థలం అనుకుని మరో ప్లాట్ ఉంది, నన్ను తీసుకోమంటుంది. అలాగా? ఆ, ఆ అమ్మాయి చాలా తెలివైందక్క. క్షణాల్లో 100లు వేలు చేస్తుంది, వేలను లక్షలు చేస్తుంది. స్థలం కొందంటే ముందు వెనక బాగా ఆలోచించి కొనే ఉంటుందక్క. ఫ్యూచర్ బాగుండాలని ఆలోచించే వాళ్ళంతా ఇప్పుడు స్థలాల మీద పెట్టుబడి పెడుతున్నారక్క. అక్క, ఎవరిని నమ్మి ఎవరికిచ్చే రోజులు కావక్క ఇవి. నువ్వు చెప్పేది కూడా కరెక్టేనక్క. నీ మాటలు వింటుంటే నాకు ఆశ పుడుతుంది, కానీ ఏం లాభం? జుట్టుంటేనేగా కొప్పు, బోడిగుండుకేం పెడతాం క్లిప్పు అని పొట్టి చేతులు దాన్ని. ఆశపడి ఏం లాభం చెప్పు? అక్క, నిరాశ వదిలిపెడితేనే ఆలోచన తడుతుందట్టక. మనిషి ఆశాజీవి, ఆశపడాలి, దానికి తగ్గట్టుగా ఆలోచన చెయ్యాలక్క. కొనాలని ఆశపడు, ఏదో ఒక ఆలోచన తడుతుందక్క. ఓ స్థలం కొని పడేసావనుకో, ఇక అదే పెరుగుతుందక్క. సరిపోయింది. పోటుకి బియ్యం డబ్బా మోత తీసి చూసేదాన్ని, ఇంకా ప్లాట్లేం పెట్టుకుంటాం? చూడక్క, ఆ నిరుత్సాహమే వదిలేసేయాలి. నేను మీ పక్కింటి కవిత కోట్లు పెట్టి కొన్నావా? ఏదో అవి ఇవి కాస్త పోగేసి అప్పు చేసి కొన్నావు. అది నువ్వు చేస్తే సరిపోతుంది, స్థలం అన్నది నీదవుతుంది. చూడక్క, నగలు బీర్వాలుంటే ఏ లాభం చెప్పు? ధైర్యం చెయ్యి, రేపు రెట్టింపు బంగారం నువ్వే కొనొచ్చు. మాదో బీరువా, దానిలో కొన్ని నగలు. నన్ను నా కూతుర్ని కలిపి తూకం వేసినా గజం అంటే గజం, గజం స్థలం కూడా రాదు. అదేంటక్క అలాంటావు? మీ ఇంట్లో నువ్వు నీ కూతురైనా ఉండేది, కోడలు మీ మనిషి కాదా?
ఆవిడ నగలు మీ బంగారం కదా 40-50 తులాల దాకా తెచ్చింది కదా, అవి తాకట్టు పెడితే సరి. ఏంటి కోడలు నగలా? ఆ ఎందుకక్క అంత ఆశ్చర్యం? మీ కూడాదే కదక్కా. అది కదక్క, కొత్తగా కాపురానికి వచ్చింది కదా, ఆ అమ్మాయి నగలు అడగటం బాగుంటుందా అని. అదేంటక్క అలా అంటావు? నువ్వేమైనా ఆగం చేయడానికి అడుగుతున్నావా? మీ కుటుంబం బాగుండడం కోసమే కదా. మీ కోడలుగా మంచి చెడ్డల్లో భాగం పంచుకోవడానికి ఆమె బాధ్యత కాదా? రేపు మీరు కొనే స్థలం నాదంటుందనా, లేకపోతే భాగం పంచమని అడుగుతుందని భయమా? చూడక, వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసమే కదా కొనేది. మీరేమైనా కట్టుకుపోతారా? ఇవాళ నువ్వు ధైర్యం చేసుకుంటే రేపు కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుందో ఒక్కసారి ఆలోచించక. చూడక, నగలు బీరువాలో ఉంటే నల్లబడితే కాని లాభం తెచ్చిపెట్టావు. నువ్వు చెప్పేది కూడా నిజమేనక్క. కానీ మేము ఆ నగలు బ్యాంకులో పెట్టి చిన్నాడు ఉద్యోగానికి డిపాజిట్ కడదామని, రాణి పెళ్లి ఖర్చులకు సర్దుకుందామని అనుకున్నాం. రాణి పెళ్లి ఇవాళ రేపల్లో చేస్తావక్క? ఇంకా 2 ఏళ్ళు చదువుంది. ఇప్పుడు స్థలం కొంటే ఖర్చులే కాదు, కట్నం ఇవ్వంగా ఇంకా 2 మిగులుతుందక్క. ఇంకా వాసు ఉద్యోగానికి గోపి సహాయం చేయడా ఏంటి? నువ్వు చెప్పడం నేను వినడం అంతా బాగానే ఉందక్క. కానీ నేనడిగితే అర్చన నగలిస్తుందంటావా? సరాసరి వెళ్ళు. అర్చన, నీ నగలు నాకివ్వు, తాకట్టు పెట్టుకుంటా అంటే అర్చనే కాదు, ఏ ఆడపిల్ల ఇవ్వదో చెప్పు. అంతెందుకు, మీ కూతురు రాణి ఇవ్వదు. అచ్చిక బుచ్చికలాడాలి, ఆ మాట ఈ మాట చెప్పాలి. ఆశ పుట్టించి ఆవిడంతటావిడే ఇదిగోండి అత్తయ్య నగలు పెట్టుకెళ్లి స్థలం కొనండి అనేలా మనసు మార్చాలి. దానికి చాలా ఓర్పు నేర్పు కావాలక. ఆ పని మీ వల్ల కాలేదనుకుంటే బ్రహ్మాస్త్రం గోపిని ప్రయోగించు. భర్త బాగుపడతానంటే ఏ భార్య కాదందు? దేన్ని అతిగా ఆలోచించకూడదక్క. పైగా ఓ మంచి పనికి స్థలం కొనటం, పొలం కొనటం, ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఇలాంటి శుభకార్యాలకి అసలు ఆలోచన పనికిరాదక్క. ఆ టైంకి వాటంతట అవే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి. అప్పుడు మాత్రం లేట్ చేయకూడదు. ఏమంటావు అక్క? ఇప్పుడు నేను మీకు స్థలం కొనే టైం వచ్చిందనుకుంటున్నాను. అందుకే అటు కవిత చెప్పింది, ఇటు నేను గుళ్ళో కలిశాను. చూసావక్క, సత్యం గంట కూడా మోగింది. మంచి ఆలోచన దైవ సన్నిధిలో కలిగింది. అక్క, ఇంకా వేరే ఆలోచనే వద్దు. యోగం వచ్చిందక్క, ప్రయత్నం మొదలుపెట్టు. తప్పకుండా నీకు ఫలితం దక్కుతుందక్క, ఖచ్చితంగా. అలాగేనక్క, నువ్వు చెప్పినట్టుగానే ఈ విషయాన్ని గోపి చెవిలో వేస్తాను. వేయటం కాదు, జోరీగల వెంటపడు. చెవులో గూడు కట్టి సరే అని తలాడించేదాకా వదలకు. ఏమన్నా తక్కువ పడితే మొహమాట పడకక్క, నేను సర్దుతాను కదక్క. ఏమంటావ్? అందాక రాని అక్క, అప్పుడు చూద్దాంలే. వెళదామా? అలాగే అక్క, పద.